మొన్న జరిగిన దుర్ఘటన ఈ ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యి అంతమంది ఒక్కసారిగా మరణించడం ఎందుకు జరిగింది? ఇది ప్రకృతి వైపరీత్యమా? మరి ఈ సంవత్సరానికి ఏమన్నా కొంత కష్టం నష్టం ఉందని తెలుసా మనకి? విశ్వావసునామ సంవత్సరం అని అంటే అర్థము నమ్మదగినటువంటిది అని. ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తముగా పలు దుస్సంఘటనలు, దుర్ఘటనలు, సామూహికమైనటువంటి మరణములు జరగాలని ఉన్నప్పుడు, కాబట్టి దాని తదనంతరం చూసుకున్నట్లయితే అదే 29వ మార్చి రోజున 3 ప్రధానమైనటువంటి మార్పులు అంతరిక్షంలో జరిగాయమ్మా. ఒకటి, అందుకనే ఉగాది మొదలు పెట్టడంతోనే ముందు రోజు సూర్యగ్రహణం, తర్వాత అలాగే ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ పర్టికులర్ విమానం కూలాలని కానీ ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ మరణించాలని దీన్ని దేనికి ఆపాదించుకుంటాం శాస్త్రం ప్రకారం? ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే గ్రహాలన్నీ కూడా శుభ నక్షత్రాలలో సంచారం చేయట్లేదు. అమ్మో, మీకు గమనించుకున్నట్లయితే కరోనా సమయంలో కూడా గ్రహణం ఏర్పడింది డిసెంబర్ మాసంలో. అప్పుడు కూడా మశూచి, ప్లేగు వ్యాధి వంటి వ్యాధులు కూడా 1922 1930 మధ్యలోనే ఎక్కువగా వచ్చింది. మళ్ళీ అదే 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయింది. సో చాలా మరి అతి జాగ్రత్తగా ఉండవలసిన సమయం 13 జూలై నుంచి. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఏరోప్లేన్ అటాక్ మధ్యాహ్నం 1:38 జరిగింది కదమ్మా. ఆ సమయాన్ని చూసుకుంటే కన్యా లగ్నం ఉంది. శని డైరెక్ట్గా 90 డిగ్రీల వీక్షణతో చూస్తున్నాడు. ఓహో, ఇటువంటి పరిస్థితుల్లో మనం అనేక మాటలు శివుడాజ్ఞ లేనిదే శివైనా కదలదు అనుకుంటాం. మనం ఏం చేయొచ్చు, మనం బయటపడాలంటే ఏం చేయాలి అని మనకి పరిహారాలు అందరికీ ఉంటాయా? అందరికీ ఉంటాయమ్మా. కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. గత జన్మ కర్మదోషంనైనా ఈ జన్మలో ఎదుర్కొనే సమస్యలన్నింటికీ కూడా గత జన్మ కర్మదోషం. అంటే మీకు అంతమంది కుప్పకూలిపోయిన విమానంలో మరణించగా ఒక వ్యక్తికి మాత్రం ప్రాణం ఉంచడం వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది గురుగారు? మనిషి అనేటువంటి వాడు ఎందుకు ఈ విధంగా బయటపడ్డాడంటే వాళ్ళ తల్లి, ఆ వ్యక్తి యొక్క తల్లి, ఆయన భార్యలు కానీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. మొన్న జరిగిన దుర్ఘటన ఇప్పటికీ కూడా ఎవరు తేరుకోలేని పరిస్థితికి మనందరినీ నెట్టేసింది. ఎందుకంటే అనూహ్యంగా ఒక ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యి అంతమంది ఒక్కసారిగా మరణించడం ఎందుకు జరిగింది? ఇది ప్రకృతి వైపరీత్యమా? అంతకుముందే పహల్గాం దాడితో మనం అప్పుడే ఉక్కిరిబిక్కిరై బయట వస్తుంటే ఆ సమయంలో మరొక ఇట్లాంటి ఒక విపత్తు ఎందుకు వచ్చింది? శ్రీ విశ్వావసునామ సంవత్సరమే ఇటువంటి సవాళ్ళను తీసుకొస్తుందా? ఇటువంటి సందేహాలు చాలామంది కలుగుతున్నాయి. ఇవాళ ఇదే విషయంపై మాట్లాడబోతున్నాం. ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర పండితులు, అందరికీ సుపరిచితులు, శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు మనతో ఉన్నారు. వారి అపారమైన పరిశోధనలో జ్యోతిష్ శాస్త్రం గురించి, ధర్మం గురించి, ఇటువంటి తాత్విక అంశాల గురించి ఎన్నో విషయాలు వారితో చెప్తూ వస్తారు. మనకి ఇవాళ మనం మాట్లాడబోతున్న వారితోటి ఈ సందేహాలు తీర్చుకుందాం. గురువుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొట్టమొదట గురుగారు, ఈ సందేహం ఏమిటంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అడుగుపెట్టగానే విపత్తు మీద విపత్తు, సవాల్ మీద సవాల్ ఏదో ఒకటి వచ్చి పడుతోంది. మరి ఈ సంవత్సరానికి ఏమన్నా కొంత కష్టం నష్టం ఉందని తెలుసా మనకి? విశ్వావసునామ సంవత్సరం అని అంటే అర్థము నమ్మదగినటువంటిది అని. అవును. అంతకుముందు జరిగినటువంటి క్రోధినామ సంవత్సరంలో క్రోధముగా ఉండడం. అందుకనే మనం చూసామంటే ప్రజారంజకమైనటువంటి పరిపాలన అనేటువంటి దాని నుంచి ప్రజలు ఎన్నుకున్నటువంటిది అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక అయోమయానికి గురి చేసేటువంటి విధంగా ఉండడం. అయితే ఈ సంబంధించినటువంటి అనేక దుష్పరిణామాలు జరగడానికి గనక చూసుకున్నట్లయితే ఉగాది మొదలుపెట్టినటువంటి రోజు నుంచి మనం చూసుకుంటే వర్తమానంలోనే మనం ఉన్నాం. ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తముగా పలు దుస్సంఘటనలు, దుర్ఘటనలు, సామూహికమైనటువంటి మరణములు జరగాలని ఉన్నప్పుడు ప్రకృతి మనకు కొన్ని సూచనలు మనకు తెలియచేస్తుంది. అంతరిక్షంలో జరిగే మార్పుల ద్వారా అది మనం అనాదిగా ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నుంచి వేల సంవత్సరాల నుంచి మన మహర్షులు, ఇప్పుడు మనం సైంటిస్టులు అంటుంటాం, ఆ మహర్షులు పరిశోధనలు చేసినటువంటి ఫలితమే ఈ జ్యోతిష్య సిద్ధాంతం.
ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మాత్రమే అనేటువంటిది ఒక చిన్న పార్ట్ లాంటిది. కానీ ఖగోళ విజ్ఞానం అనేటువంటిది జ్యోతిష శాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటిది. అనంతమైన అపారమైనటువంటి విజ్ఞానం అందులో ఉంది. అందులో వాతావరణ పరిశోధన అని కూడా మనకున్నది. అందుకనే భూకంపాలు ఎప్పుడు వస్తాయి, ఏ ఏ గ్రహాల ప్రభావం వల్ల వస్తాయి, అలాగే సునామీ ప్రభావాలు, వరదలు, ముప్పులు ఎక్కువ సంఖ్యలో, ఎందుకనంటే మనకు పదుల సంఖ్యలో సామూహికంగా మరణాలు సంభవించాయంటే అది ప్రకృతి విపత్తు కిందనే లెక్క తీసుకోవాలి. ఇది జరగడానికి గల కారణం ఏంటి? ఈ పెహల్గాం దాడి కావచ్చు, లేకపోతే మన భారతదేశంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి విమాన దుర్ఘటన, మళ్ళీ రీసెంట్గా చూసుకున్నట్లయితే కేదార్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి దుర్ఘటన, ఇవన్నీ ఇంతకుముందు కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితేనమ్మా ప్రపంచవ్యాప్తంగా కూడా దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన మూల కారణం చూసుకుంటే ఫాల్గుణ మాసంలో ఏర్పడినటువంటి గ్రహణాల ప్రభావం. 14 మార్చి నాడు పౌర్ణమి చంద్రగ్రహణం, 29 మార్చ్ అమావాస్య సూర్యగ్రహణం. చాలామంది మన భారతదేశంలో చాలామంది ఏమనుకున్నారంటే, అనేక ప్రసార మాధ్యమాలు కూడా తెలియజేశాం, ఈ ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటి సంభవించినప్పుడు అది చాలా అరుదుగా జరుగుతాయి, అంతంత సాధారణంగా ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ప్రకృతి మనకు అందిస్తుంది, భవిష్యత్తులో ఇలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకు సూచిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని తదనంతరం చూసుకున్నట్లయితే అదే 29వ మార్చి రోజున 3 ప్రధానమైనటువంటి మార్పులు అంతరిక్షంలో జరిగాయమ్మా. 1 సూర్యగ్రహణం, 2 నవగ్రహాలలో డిస్ట్రాయర్ అయినటువంటి శనిగ్రహం, శని మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు, 3వది షట్ గ్రహ కూటమి. ఈ 3 కూడా ఒకే రోజున ఏర్పడినాయి. అందుకనే ఉగాది మొదలు పెట్టడంతోనే ముందు రోజు సూర్యగ్రహణం, తర్వాత షడ్గ్రహ కూటమి, శని మార్పు ప్రధానంగా ఇవన్నీ జరగడంతో ఈ యొక్క భవిష్యత్తులో ఈ ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి ఏర్పడినప్పుడు దాని యొక్క ప్రభావము తరువాత 3 లేదా 4 నెలల వరకు కూడా ప్రభావంగా ఉంటుంది అని శాస్త్రం ఖచ్చితంగానమ్మా ఇది చెప్పాం. మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనబడేది వాస్తవం. అమెరికా, కెనడా ఇటువంటి దేశాల్లో ఆ గ్రహణం ఏర్పడింది. మీరు అందుకే చూసినట్లయితే ఈ గ్రహణం ఆ మార్చి సందర్భంగా ఏర్పడినటువంటి సందర్భంలో మార్చి తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు లోపల టోర్నడోల రూపంలో అమెరికాలో, అగ్నికీలల రూపంలో కాలిఫోర్నియా, ఈ విధంగా ఎంత ఆస్తి నష్టం జరిగింది, అమ్మో ఎంతమంది దాదాపు 100కు పైగా టోర్నడోల రూపంలో చనిపోవడం జరిగింది అమెరికాలో. అది అమెరికాలో సంభవించింది. మరి మన భారతదేశానికి కూడా జరిగింది కదా. అవును. అంటే ఇక్కడ ఏంటనంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సంఘటనలని సూచిస్తుంది. కాబట్టి మన భారతదేశం కూడా మినహాయింపు కాదు. కానీ ఒక సముద్రంలో ఏదైనా ఒక సునామీ వచ్చిందంటే ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు. అది ఎవరికి వర్తించే విధంగా జరిగిన దుర్ఘటన కాదు. అలా జరిగింది, దానివల్ల కొంతమంది ఈ దుర్ఘటనలో నాశనం అయిపోయారు అనుకోవచ్చు. అలాగే ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి ఈ పర్టికులర్ విమానం కూలాలని కానీ ఆ విమానంలో ఉన్న వాళ్ళందరూ మరణించాలని దీన్ని దేనికి ఆపాదించుకుంటాం? శాస్త్రం ప్రకారం మన నమ్మకం ప్రకారం ఇది గ్రహ సంచార ప్రభావము సరైనటువంటి స్థాయిలో లేనప్పుడు జరిగేటువంటి విపత్తులు. అంటే ఇక్కడ కేవలం ప్రకృతి పరంగా వస్తేనే అని కాకుండా మానవ తప్పిదం వల్ల కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి వార్ చూసుకుంటేనమ్మా, ఉక్రెయిన్ పాలస్తీనా దగ్గర నుంచి అది రూట్ మార్చి ఇరాన్ వైపు వెళ్ళింది. ఎంత భీభత్సాలు జరుగుతున్నాయి. అలాగే రష్యా ఉక్రెయిన్, అలాగే ఇజ్రాయిల్ పాలస్తీనా ఇరాన్, వీటన్నిటికీ కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. అవును, మొత్తం ఆస్తి నష్టం చాలా ఉంది, ప్రజలు కూడా చాలామంది చనిపోతారు. ఇప్పుడు 3వ యుద్ధం అనేటువంటిది ప్రారంభమవుతుందా అన్న సంకేతాలు. మొన్న చూసుకుంటే పెహల్గాం అనేటువంటిది కూడా దాడి దుర్ఘటన కూడా చూసుకున్నట్లయితే కడు విదారకరమైనటువంటిది. అంటే తీవ్రవాద దుశ్చర్యలు జరగడం కూడా ఇందులో భాగమే ప్రకృతి విపత్తులు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే గ్రహాలన్నీ కూడా శుభ నక్షత్రాలలో సంచారం చేయట్లేరు. మొత్తం కూడా 9 గ్రహాల్లో చూసుకున్నట్లయితే మొత్తము పాపగ్రహాల యొక్క నక్షత్రంలోనే సంచారం జరుగుతుంది. గురువు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు, రాహు పూర్వభాద్ర, మళ్ళీ పూర్వభాద్ర చూసుకున్న బేస్ గురువే, కుజుడు మఖా నక్షత్రం సంచారం, కేతువు మఖా నక్షత్ర సంచారం, అలాగే బుధుడు కూడా ఆరుద్ర నక్షత్రం, మళ్ళీ శుక్రుడు అశ్వి నక్షత్రం.
ఇవన్నీ మంచి మంచి నక్షత్రాలు కావా? నక్షత్రాలు కాదు, నక్షత్రాధిపతులు పాపగ్రహాలు. ఓహో, అశ్విని నక్షత్రం దేవ నక్షత్రం, కానీ ఆ నక్షత్రాధిపతి కేతు పాపగ్రహం, సహజ పాపులు అని అంటారు. సహజ పాపులు నవగ్రహాలు ఎవరంటే రవి, కుజ, శని, రాహు, కేతు, ఈ 5 గ్రహాలు. ఈ 5 గ్రహాలకు సంబంధించిన నక్షత్రాల్లోనే ఈ చంద్రుడు తప్ప మిగతా 8 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అందువల్ల ఏమైపోతుంది, ముఖ్యంగా ఇలాంటి తీవ్రవాద దుశ్చర్యలకి కారణం ఏంటంటే పిశాచ యోగ ప్రభావము కారణం. ఈ యొక్క కుజకేతుల యొక్క కలయిక, అంటే సాధారణంగా సంవత్సరంలో కుజకేతులు కుజరాహుల కలయిక పిశాచ యోగంగా చెప్పబడి ఉంటుంది. అసలు శాస్త్రం ప్రకారం ఏంటంటే శని, కుజుడు, కేతువు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కలిసినా పిశాచ యోగమే, లేదా శుక్రుడు, కేతువు, కుజుడు కలిసినా పిశాచ యోగమే. కుజకేతులు కుజరాహులు కలిసినా కూడా ఏదో చాలా బలంగా ఏదో జరగబోతుంది. వీటన్నిటికీ తోడుగా ఇది ఒక్కటే ప్రామాణికం కాదమ్మా, ఇంకా అనేకమైనటువంటి ప్రకృతిలో జరిగే సంఘటనల్ని ప్రామాణికంగా కలుపుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ జరుగుతాయి. అందుకనే షడ్గ్రహ కూటమి మీకు గమనించుకున్నట్లయితే కరోనా సమయంలో కూడా గ్రహణం ఏర్పడింది డిసెంబర్ మాసంలో, అప్పుడు కూడా షడ్గ్రహ కూటమి ఏర్పడింది. ఉన్నప్పుడు ఏంటంటే జరిగేటువంటిది శని గురువు కంటే ముందు శని గనక ఉన్నప్పుడు చాలా విపత్తులు జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా హాహాకారములు చేస్తారని చెప్పి సుస్పష్టంగా మన యొక్క శాస్త్రంలో ఉంది. ఆ విధంగానే గురువు ధనుసు రాశిలో, శని మకర రాశిలో ఉండగా ఈ కరోనా మీరు ఒక 80 సంవత్సరాలు అంటే ప్రతి 80 సంవత్సరాలకు ఒకసారి సైక్లిక్ లాగా తిరుగుతుంటుంది. మశూచి, ప్లేగు వ్యాధి వంటి వ్యాధులు కూడా 1920 to 1930 మధ్యలోనే ఎక్కువగా వచ్చింది. మళ్ళీ అదే 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయింది. ఇలా జరుగుతుందమ్మా. సో ఈ సంవత్సరం మనకి స్పష్టమైన సంకేతాలు అయితే గ్రహాల వల్ల తెలుసున్నాయి. మనకి పంచాంగం చెప్పుకున్నప్పుడు కూడా ఈ సంవత్సరం చాలా విపులంగా కూడా అనేక పంచాంగకర్తలు రాశారు. అనేక మంది సిద్ధాంతులు కూడా గ్రహాల యొక్క సంచార ప్రభావం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, సామూహికంగా ఎక్కడికి బయలుదేరకండి, ఈ ప్రభావం తీవ్రవాద దుశ్చర్యల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో స్టాప్ చేసుకున్నాం అంతవరకే, కానీ భవిష్యత్తులో కూడా మళ్ళీ యుద్ధ వాతావరణం అనేటువంటిది ఉండబోతుందంటారా? ఖచ్చితంగా ఉండబోతుందమ్మా, అందులో సందేహం లేదు. ఎందుకనంటే గ్రహాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క 13 జూలై నుంచి 28 నవంబర్ వరకు కూడా శని వక్రంలో ఉంటాడు. 13 జూలై నుంచి 28 నవంబర్ వరకు శని వక్రగతి. వక్రగతి అంటే ఏంటి? మీనరాశిలో ఉండి వెనక రాశి యొక్క ఫలితాలని కూడా ఇస్తాడు. ఆ వెనక రాశి అయినటువంటి కుంభరాశిలో ఎవరున్నారు? రాహుగ్రహం ఉంది. శని రాహుల కలయిక. శని రాహులు కలిస్తే ఎలాంటి ప్రభావమో, శని మీనంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత కుంభరాశితో ఉన్నటువంటి సంబంధం ఉన్న ఫలితాలనే ఇస్తాడు. కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు కాబట్టి శని రాహులు కలిసినటువంటి ప్రభావము, కుజకేతులు కూడా కలవబోతున్నారు, కలిశారు ఆల్రెడీ 6th జూన్ నుంచి కలవడం జరిగింది. ఈ 13 జూలై తర్వాత కుజకేతుల యొక్క అంటే ఈ కేతువు కుజుడు ఇద్దరు కలిసి ఒకే డిగ్రీలో వస్తున్నారు జూలై 23, 24 తారీఖులో. అది చాలా ప్రభావవంతమైనటువంటి సమయం అమ్మా. ఏం జరుగుతుంది గురుగారు భవిష్యత్తులో? అది అగ్నికి. ఎందుకనంటే మీకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొత్త ఎడ్యుకేట్ చేయాలనంటే అగ్నితత్వ రాశులు 3 ఉంటాయి, మేషము, సింహము, ధనుస్సు. కాబట్టి ఒకదాన్ని మించినటువంటి బలం ఇంకొకటి. మేషము అగ్నితత్వం, దానికంటే మించింది సింహం, సింహ కంటే మించినటువంటిది ధనుస్సు. అందుకనే మీకు ధనుస్సు రాశిలో షడ్గ్రహ కూటం అనేది ఏర్పడినప్పుడే ఈ అగ్ని సంబంధముగా ఉన్నటువంటి మహమ్మారి ప్రబలి కరోనా రూపంలో అందరినీ కబలించి వేసి, అందరికీ జ్వరమే కదా వచ్చింది, అగ్నితత్వం అంటే జ్వరమే కదా. కాబట్టి ఈ మీకు ఈ యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తముగా, మన భారతదేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తముగా సూచించే గ్రహ సంచారం ఇది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ఇజ్రాయిల్, ఇరాన్, పాలస్తీనా, గాజా ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. అవును అవును ఎంత చాలా అనుకంటే అణుయుద్ధం వచ్చేంతగా ఉంది. బాలిస్టిక్ క్షిపణులు కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు. అవును అవును ఇరాన్ దగ్గర అది తప్ప ఇంకా మరి వేరే ప్రత్యామ్నాయం లేదు, ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు, అందుకే అప్గ్రేడ్ చేసుకోలేదు ఇంకా వాళ్ళ టెక్నాలజీ, అవి ఒక్కటే ఉన్నాయి. కాబట్టి ఏదైనా జరగవచ్చు. సో చాలా మరి అతి జాగ్రత్తగా ఉండవలసిన సమయం 13 జూలై నుంచి 24 జూలై వరకు కూడా సమయం బాగోలేదు. శని రాహులు ఒకవైపు, కుజకేతులు ఒకవైపు. దీన్ని మించి చూసుకుంటే గురువు రాహు నక్షత్రంలో ఎప్పుడు ప్రవేశం చేస్తున్నాడు? 13 జూన్ నుంచి ప్రవేశం చేశాడు. 13 జూన్ నుంచి ప్రవేశం చేసి 28 జూలై వరకు కూడా ఉంటాడు. అంటే నవగ్రహాల్లో నైసర్గిక శుభుడు, అత్యంత శుభుడైనటువంటి గురువు కూడా 13వ తారీఖు జూన్ నుంచి
28 జూలై వరకు కూడా మంచి స్థానంలో లేడు లేడు. అంటే మిథున రాశిలో ఉన్నాడు, వాయుతత్వ రాశిలో ఉన్నాడు. అందుకనే మీకు వాయు ప్రమాదాలు కూడా జరిగినటువంటి కారణం. ఓహో, వాయుతత్వ రాశిలో ఉన్నప్పుడు ఈ గురువు, అందుకనే ఒక ఆస్ట్రాలజర్ కూడా ఎవరో డిసెంబర్లోనే దీని గురించి చెప్పడం జరిగింది. అవును అవును, నార్త్ ఇండియాలో ఉన్న శర్మిష్ఠ అనే ఒక శర్మిష్ఠ అనే అమ్మాయి. సో ఏంటనంటే ఇవన్నీ కూడా మనం అంచనా వేయవచ్చునమ్మా. కాబట్టి ఇక్కడ గురువు ఈ 28 జూలై వరకు కూడా ఆరుద్ర నక్షత్రం అంటే రాహు నక్షత్రం. ఇక్కడ గురువు కూడా నైసర్గిక పాపత్వాన్ని పొంది ఉన్నాడు. తర్వాత రాహువు చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం, రాహు గురు నక్షత్రంలో, అంటే గురువు రాహు నక్షత్రంలో, రాహు గురు నక్షత్రంలో ఉన్న ఏంటనంటే ఇంటర్చేంజ్ అయ్యారు. అప్పుడు ఏంటంటే గురు రాహుల కలయిక ప్రభావాన్ని కూడా సూచిస్తుంది. ఓహో, గురు రాహులు కలిస్తే గురు చండాలం అంటారు. మీరు యూట్యూబ్లో మన గూగుల్లో వెతికినా గురు చండాల యోగం అంటే సింపుల్గా వచ్చేసేస్తుంది. గురువు రాహు కలిస్తే అంటే గురువుకునే ఉదాత్తమైన గుణగణాలు కూడా అన్ని కూడా పోతాయి. నీచంలోకి వెళ్ళిపోతాయి. తాటి చెట్టు కింద పాలు తాగితే కళ్ళు తాగినట్టుగా ఎలా భావన వస్తుందో, రాహు అంత శుభుడైనటువంటి గురువు కలిసిన రాహు ప్రభావంతో అలా వచ్చేస్తుందమ్మా. ఇది జరిగేటువంటిది. తర్వాత కుజుడు సింహరాశిలో 6 జూన్ నుంచి ప్రవేశించేసి 28 జూలై వరకు ఉంటాడు. అంటే చూడండి, ఈక్వేషన్స్ మొత్తం ఒక 6 గ్రహాలు ఉన్నవే 9 గ్రహాలు. అందులో చంద్రుడు పక్కకు పెట్టండి మైనస్, ఎందుకంటే ప్రతి 2 రోజులకు 2.5 రోజులకు ఒకసారి తిరగాలి. మిగతా 8 గ్రహాల్లో శుక్రుడు బుధుడు కూడా పాపగ్రహ నక్షత్రంలోనే పడిపోతున్నాడు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకుంటే మొత్తము రాహువు కేతు నక్షత్రాల్లో, అలాగే శని తన సొంత నక్షత్రంలో ఉండడం, వక్రీకరించి ఉండడం, డిస్ట్రాయర్, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్కి సూచనమ్మ. అందుకనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రశాంతత లేని జీవితం. చాలా నిజంగా అంటే ఆ తేడా తెలుస్తోంది. గతంలో మనకుండే మానసిక పరిస్థితులకి ఇప్పుడు ఎక్కడెక్కడో ఏదో జరిగినా కూడా వాతావరణం మారిపోయింది గురుగారు. మొత్తం కూడానమ్మా మారింది. 13 జూలై తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదమ్మా. 13 జూలై నుంచి ఎప్పటి వరకు గురుగారు? 28 జూలై వరకు. ఆ 15 రోజులు ఏం చేయాలంటే, ఇప్పుడు పరిహారాలు మనం చెప్పే ముందు ఇంకా మరిన్ని విపత్తులు కానీ కొంచెం కష్టతరమైన సమయాలు ఉంటే చెప్పండి. ఆ తర్వాత వాటి పరిహారాలు ఇండివిజువల్గా ఏం చేసుకోవచ్చని. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటేనమ్మా, వీటికి తోడు మనం గురువు, రాహువు, కేతువు, శని, కుజుడు చెప్పుకున్నాం. ముఖ్యంగా రవి కూడా ఆరుద్ర నక్షత్రంలోకి, రాహు నక్షత్రంలోకి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? 22 జూన్ నుంచి 4 జూలై వరకు ఉంటున్నాడు. ఈ సమయం రవి ఆరుద్ర నక్షత్రంలో ఆ 22 జూన్ నుంచి 4 జూలై వరకు అనుకుంటే దాదాపుగా 12 రోజులు. ఆ 12 రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తముగా ఏదైనా దేశంలో రవి అంటే ఎవరమ్మా? రాజ్యాంగానికి కారకుడు, రాజుకి కారకుడు. ప్రజల్లో చైతన్యం వచ్చి రాజ్యాధికారాన్ని ఎవరైనా కోల్పోవచ్చు, లేదా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవచ్చమ్మా. ఎందుకంటే రవి ఈ యొక్క సంవత్సరానికి మంత్రి, శని రాజు అయ్యాడు. కాబట్టి అన్ని విధాలుగా శని సంబంధం అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఏరోప్లేన్ అటాక్ మధ్యాహ్నం 1:38 జరిగింది కదమ్మా. ఆ సమయాన్ని చూసుకుంటే కన్యా లగ్నం ఉంది. ఆ లగ్నాన్ని శని డైరెక్ట్గా 90 డిగ్రీల వీక్షణతో చూస్తున్నాడు. మీనరాశిలో ఉండి కన్యా లగ్నాన్ని ప్రభావవంతంగా చాలా బలంగా వీక్షిస్తున్నాడు. డిస్ట్రక్షన్ జరిగింది. శని అంటేనే డిస్ట్రాయర్. కాబట్టి జాగ్రత్తలు పాటించక తప్పదు. అందుకనే అది చాలా ఈ సంబంధించినటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నప్పుడు ఎంతోమంది పండితులు తెలియచేశారు. అప్పుడు కొట్టిపడేశారమ్మా. మనలో ఉన్నటువంటి ఒకటి ఏంటంటే, ఇతర మతంలో ఆ సంబంధించినటువంటి మత ఆధారంగా చెప్పినటువంటి విషయాన్ని విశ్వసిస్తారు, పాటిస్తారు, క్రమశిక్షణగా ఉంటారు, ప్రశ్నించరు. మన దగ్గరకు వచ్చేసేసరికి నోరెళ్ళ పెట్టేస్తారు, అవమానంగా మాట్లాడతారు, కామెంట్ రూపంలో సోది చెప్పడానికి వచ్చారా ఇట్లా అని మాట్లాడతారు. కానీ చెప్పిందే జరిగింది కదమ్మా. మనం ఏమీ ఒకరి చెడు మనం కోరుకోకూడదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ఏంటంటే ఎంత మంచి చెబుతుందో భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి చెబుతుంది, మార్గాన్ని కూడా సూచిస్తుంది. అవును, గొప్పగా చెప్పారు గురుగారు. అయితే మరి ఇప్పుడు ఒక సాధకులు ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో మనం అనేక మాటలు శివుడాజ్ఞ లేనిదే శివైనా కదలదనుకుంటాం, అలాగే నాహంకర్త హరికర్త అని చెప్పుకుంటాం. మరి ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితులు వస్తే మన చేతుల్లో ఏముంది, మనం ఏం చేయొచ్చు, మనం బయటపడాలంటే ఏం చేయాలి అని మనకి పరిహారాలు అందరికీ ఉంటాయా? అందరికీ ఉంటాయమ్మా. ఎందుకంటే పరిహారాల్లో ఉన్నప్పుడు కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. ఎవరి గత జన్మ కర్మదోషంనైనా ఈ జన్మలో ఎదుర్కొనే సమస్యలన్నింటికీ కూడా గత జన్మ కర్మదోషం. అంటే మీకు ఈ సంబంధించినటువంటి దేవతానుగ్రహంలో కలౌ చండీ వినాయకో కాలభైరవ. కలియుగంలో గణపతి, చండీ అనగా దుర్గ,
కాలభైరుడు ఇచ్చినటువంటి శుభ ఫలితాలు, శీఘ్రమైనటువంటి ఫలితాలు ఏ దేవత కూడా ఇవ్వజాలదు. కలియుగ ప్రమాణాన్ని, ఒక్కొక్క యుగ ప్రమాణాన్ని అనుసరించి ఒక్కొక్క దేవతలు అత్యంత శీఘ్ర ఫలప్రదాతలుగా ఉంటారు. కాబట్టి ఈ కలియుగానికి చండీ, కాలభైరవుడు, వినాయకుడు శుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఈ దేవత ఆరాధన ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అందరికీ కూడా అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి ధారణ ఉన్నటువంటి వాళ్ళకి మంత్రోపదేశంగా తీసుకోవచ్చు. అందుకనే ఆదిశంకరాచార్యుల వారు వీళ్ళందరికీ కూడా, పామరులకి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ యొక్క బీజాక్షరంలో, మంత్రంలో ఉన్నటువంటి ఫలితం ఎట్లా ఉంటుందో అదంతా కూడా ఆయన రచించినటువంటి స్తోత్రాలు, అష్టకాలలో నిక్షిప్తము చేసి అవన్నీ కూడా అందించడం జరిగింది. అదే ఫలితం వస్తుంది. రోజుకి కాలభైరవం ప్రదోషకాల సమయంలో చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందమ్మా. అలాగే గణపతి ఆరాధన చేయండి, అమ్మవారి, దుర్గా అమ్మవారిని ఎల్లప్పుడూ కొలవండి. ఇవన్నీ కూడా చేయడం వల్ల మంచి జరుగుతుంది. అన్నిటికంటే మించి మృత్యుంజయుడు అనేటువంటిది ఈశ్వరుడు. కాబట్టి మృత్యుంజయ స్తోత్ర పారాయణం తరచూ చేసుకుంటూ ఉంటుంటే చాలా గొప్పగా, అంటే ఈ యొక్క పరిహారాల్లోకి వెళ్ళినప్పుడు, డెప్త్గా వెళ్ళినప్పుడు మరి ఒక సందర్భంలో మనం చెప్పుకుందామమ్మా. ఎందుకనంటే మనిషి అనేక గండముల నుంచి బయటపడాలంటే కూడా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చునమ్మా. తమరు చెప్పిన ఈ 2-3 టైం పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో గురుగారు, అది తర్వాత ఆగస్టు దాటిన తర్వాత ఈ సంవత్సరం వచ్చే ఉగాది లోపు ఎలా ఉండబోతోందని కొంచెం సూచనగా చెప్పగలుగుతారా మాకు? మళ్ళీ డిసెంబర్ మాసంలో కూడా కొంత ఇబ్బందులు, విపత్తులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే డిసెంబరు 12వ తారీఖు నుంచి జనవరి 17వ తారీఖు వరకు కూడా సమయం మంచిది లేదు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో డిసెంబర్ 12 నుంచి జనవరి 17 వరకు కూడా సమయము మంచిగా లేదు. కాలానుగుణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. దానికి అన్నిటికీ దేవతారాధన, ఏ మతంలోనైనా వాళ్ళకంటూ ఒక దేవత ఉంటుంది కదమ్మా. ఆ దేవత నిత్యం దేవతారాధన. కంటే భగవంతుడు ఏంటంటే శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు. కాబట్టి పుణ్యం సంపాదించుకున్న వాళ్ళకి పాపత్వము అంటదమ్మా. కాబట్టి పుణ్యం అంటే ఏమీ లేదమ్మా, మనకు సంపాదించిన దాంట్లో 10కి దానం చేయడం. ఇప్పుడు ప్రాణదానం గనక మనం చేస్తే అక్కర సమయంలో మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం నడుస్తున్నప్పుడు చీమ కనిపించింది, దాని మీద కాలు పెట్టకుండా దాని ప్రాణాన్ని కాపాడితే, లేదా ఒక చిన్న ప్రాణిని, భగవంతుడి దృష్టిలో ఎట్లా అంటేనే చిన్న ప్రాణిని మనం కాపాడితే భగవంతుడు సంతోషిస్తాడు. అందుకనే మీకు లక్షలు కోట్లు ఎగవేసినా ఏముండదు, కానీ చెక్ బౌన్స్ రూపంలో 10 రూపాయలు మనం ఎగ్గొట్టారు అని చెప్పి మనం కేసు వేసినా ఆ 10 రూపాయలకు కూడా మనం లాభాన్ని పొందవచ్చు, గెలవచ్చు కేసు. అట్లాగే చిన్న ప్రాణిని మనం కనుక రక్షిస్తే భగవంతుడు చూస్తూ ఉంటుంటాడు. ఖచ్చితంగా మనకు దైవం మానుష రూపేణ మనం చేసిన పుణ్యము, మనం చేసుకున్న పుణ్యం, చేసుకున్న ఈ 2 పుణ్యాలు మనల్ని అవసర సమయంలో, ప్రాణం కంటే మించింది ఈ ప్రపంచంలో కాదు, విశ్వంలో ఏది, అందరికీ ప్రాణమే ముఖ్యం. కాబట్టి ఆ ప్రాణదానము మనం ఎవరికైతే, ఏ జీవికైతే చేస్తామో ఆ జీవి ఆశీర్వచనం మనకు కలుగుతుంది. తద్వారా మనం ప్రాణాన్ని నిలుపుకున్న వాళ్ళమవుతాం. అంటే మానవులుగా, ఒక తాత్వికవేత్తలుగా ప్రతి మానవుడు చేయాల్సినటువంటి విధి ఇది. సాటి జీవి పట్ల ప్రేమతో, దయతో ఉండాలి. ఇది తర్వాత అది చేసినటువంటి దానం, చేసుకున్నటువంటి పుణ్యం. అంటే ఎవరికి ఇష్టదేవత, ఎవరికి కులదేవత ఉంటుందో ఆ కులదేవతని అనునిత్యం కూడా స్మరించుకోవాలి. ఎంత గొప్పగా చెప్పారు గురువుగారు. చాలా అంటే చక్కగా పాజిటివ్గా అందరికీ వివరించడం ద్వారా ఒక వెలుగు చూపించినట్టు చెప్తున్నారు తమరు. ఇక్కడ మరొక ధర్మ సందేహం, అంతమంది కుప్పకూలిపోయిన విమానంలో మరణించగా ఒక వ్యక్తికి మాత్రం ప్రాణం అలా భగవంతుడు అలా ఉంచడం వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది గురుగారు? ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మనం అనుసరించాలమ్మా. పుట్టిన దారభ్యత మనిషికి శతమానం భవతి అని చెప్పి అందరూ దీవిస్తారు పెద్దవాళ్ళు. అంటే చాలామంది 100 అనుకుంటారు. శతము అంటే 100, మానము అంటే 20, మొత్తం కలిపితే 120 సంవత్సరాలు జీవించవయ్యా. దీని అంతరార్థం ఏంటంటే 9 గ్రహాల యొక్క దశలు మొత్తం కలుపుకున్న 120 సంవత్సరాలు. శ్రీకృష్ణుల వారు 126 సంవత్సరాలు బ్రతికారు. సో ఇక్కడ ఏంటంటే పుట్టిన దారభ్యత ప్రతి ఒక్కొక్క వయసులో ఉన్నప్పుడు మనిషికి గండాలు అనేటువంటివి ఉంటాయి. ప్రతి వ్యక్తికి తప్పదు. జన్మించిన దారభ్యత, ఈ యొక్క గ్రహ దోషాలు అనేటువంటివి ఉన్నప్పుడు పూర్వంలో ఏం చేసేవారంటే ధార్మికమైనటువంటి విధానాలను మన వాళ్ళు అనుసరించారు, తాత ముత్తాతల వరకు కూడా. ఇప్పుడు అనుసరించట్లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజున ఆయుష్య హోమం చేసుకునేవాళ్ళు, నవగ్రహ హోమం చేసుకునేవాళ్ళు, మృత్యుంజయ హోమం చేసుకునేవాళ్ళు.
ఇప్పుడు పాటిస్తున్నారా? ఎవ్వరు పాటించట్లేదు. వద్దయ్యా, పూజలంటే నమ్మకం లేదు, ఇవేమీ వద్దు, నీకు సమాజం అంటే ప్రేమ అభిమానం ఉంది. ప్రతి సంవత్సరంలో నువ్వు పుట్టిన నెలలో నువ్వు పుట్టిన నక్షత్రమో ఏదో ఉంటుంది, లేదా పుట్టిన తిథియో డేటో ఉంటుంది. ఆ రోజు పోయి వృద్ధాశ్రమంలోకి వెళ్ళి నీకు చేతనంత శక్తి ఉన్నటువంటిది పండ్లు వస్త్రాలు తీసుకొని పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకో. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటే ఏమవుతుంది తెలుసమ్మా, వాళ్ళు అంటే వృద్ధాశ్రమంలో ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నామంటే ప్రేమను కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఒక కొడుకు రూపంలో ఒక బిడ్డ రూపంలో నువ్వు వెళ్ళి ఆ యొక్క తల్లిదండ్రుల భావన చేసుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి ఏదైనా పండ్లు ఇచ్చావనుకోండి, కొడుకిచ్చినంత సంతోషంగా ఫీల్ అయ్యి కొడుకుని ఎలా దీవిస్తారో తల్లిదండ్రులు అలాంటి దీవెన నీకు కలుగుతుంది. అవును, ఆ దీవెన ప్రభావము చాలా గొప్పగా పనిచేస్తుందమ్మా. అదే వరాలిచ్చారు దేవతలు అంటే దేవతలు దీవించారు, బాగుండయా చల్లగా ఉండని. అది వరం కింద మారి వాళ్ళకి ఆయుష్ పెరిగింది. సావిత్రి సత్యవంతుల యొక్క కథలో కూడా వరం కంటే కూడా దీవించాడు ఆయన. అది ఆ దీవెనే వరంగా మారి అది మనం వరంగా మార్చుకుంటున్నాం. వరంగా మారి ఆమెకి సంపూర్ణంగా ఆ సంబంధించినటువంటి మాంగళ్యం బాగా పెరిగింది. అలాగే చెప్తున్నామ్మా, మనిషి అనేటువంటి వాడు ఎందుకు ఈ విధంగా బయటపడ్డాడంటే వాళ్ళ తల్లి, ఆ వ్యక్తి యొక్క తల్లి, ఆయన భార్య కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన చేసుకున్నటువంటి దేవతా పుణ్యం లభిస్తుంది. అది చేసుకోవాలమ్మా. ప్రతి వ్యక్తికి కూడాను ఒక్కడ గుర్తుపెట్టుకోండమ్మా, వీక్షించేటువంటి సాక్షి ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా, మనం పుట్టేటప్పుడు ఏమి ఒంటి మీద ఒక బట్ట లేకుండా పుడతాం. పోయేటప్పుడు కూడా మనకు ఒంటి మీద బట్ట కూడా ఉండదు. ఒక 6 గజాలు, కొన్ని కోట్ల గజాలు, లక్షల ఎకరాలు ఉన్నా ఆ 6 అడుగుల జాగానే మనకు సమాప్తం. ఇంతటి దానికోసం మనం ఎందుకు, అందుకనే దానాది కార్యక్రమాలు చేసేవాళ్ళు. పూర్వకాలంలో రాజులు కూడానమ్మ, జమీందారులైన సంపాదించినంతవరకు సంపాదించి వార్ధక్యం అనగా ముసలితనం వచ్చేసరికి అసలు తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు సంపాదించిందంతా కూడా బీదా బిక్కిలకి దానం చేసి వెళ్ళిపోయారు. మరి ఆ రోజున చేశారు కాబట్టే ఈరోజు ఎంతోమంది జీవితంలో ఆశ్రయాన్ని పొందుతున్నారు. అటువంటి దానాది కార్యక్రమాలు మానవుడు బ్రతికుండగా చేయాలి. వైరాగ్యం వచ్చినప్పుడు కంటే కూడా బ్రతికుండగా తనకు తోచిన సహాయము, కుడి చేయికి తెలవకుండా ఎడమ చేయి తెలవకుండా కుడి చేయి, అలా చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. అటువంటి దాన ప్రభావం ఏమవుతుంటే దైవం మానుష రూపేణ. ఈరోజు మీరు అడగవచ్చు, చాలా చోట్ల ఎన్ని పూజలు చేసినా మనకు ఫలించట్లేదు అని. అది గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఇప్పుడు మనం ఫలించలేకపోవడం కారణం. కానీ ఈ జన్మలలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉంటే అది దైవం మానుష రూపేణ మనకు ఆపద సమయంలో వచ్చి ఇస్తారు. లేకపోతేనమ్మా మీరు ఒక్కటి చూసుకోండి, ఎంతోమంది అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు. కేవలం ప్రభుత్వమే ఇస్తుందా? ఎంతోమంది ధార్మికవేత్తలు ఎంతమంది లేరు? అవును, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ సంబంధించినటువంటి సూర్యాపేట, ఆ సూర్యాపేటకు సంబంధించినటువంటిది. ఆ వ్యక్తి ఎంతోమందికి తెలియకుండా విద్యాదానం చేస్తున్నాడమ్మా. ఇవన్నీ కూడా గొప్పదమ్మా, చాలా గొప్పవి. విద్యాదానము కానీ, అలాగే ఇంటికి సంబంధించినటువంటి అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేయడం కానీ, ఇవన్నీ దానం పుణ్యం కిందే లెక్క. పుణ్యాలు చేసుకోవాలి, అలాగే సంబంధించినటువంటి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కూడా అనునిత్యం చేసుకోవాలమ్మా. ఒక్కసారి భగవంతుడే అంటే దాదాపు మనందరికీ మన జన్మకి పరమార్థం ఏంటో గుర్తు చేసినట్టుగా ఎన్ని ఈ చెడు జరుగుతున్నా గురువుగారు, మంచి మాటలు లేకపోతే మంచి విషయాలు స్మరించుకోవడానికి ఈ కష్టం వచ్చినప్పుడే మనకి సందర్భం, లేకపోతే హాయిగా అందరం కొట్టుకుపోతాం ప్రవాహంలో. మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడా అని అంటుంటాం. అవును, నొప్పి వచ్చినప్పుడే అమ్మ అని అరుస్తాం. అవును, ఉత్తమం ఉన్నప్పుడు అమ్మ అని కూడా అరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. అవును, కాబట్టి ఇలా సామూహికంగా ఇలా జరగడానికి కారణం కూడా అనేక మంది ఆ గండ దోషంలో, ముఖ్యంగా ఇక్కడ ఒక సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా. ఇలాంటి దుర్ఘటనలు జరిగి ఇలాంటి దుర్ఘటనల ప్రభావముతో మరణము అనేటువంటిది ఆకస్మికంగా జరగడానికి గల కారణం ఏంటంటే పితృదోష ప్రభావము కారణం. దుర్మరణాలు ఎక్కడ జరుగుతాయో ఆ దుర్మరణాలకి ప్రధాన కారణం పితృశాపాలు, పితృదోషాలు. చాలామంది పితృశాపాలు అని అనుకుంటే అది పిండ ప్రధాన కార్యక్రమం అని అంటుంటారు. కానీ తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో
చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, కరోనాతో చనిపోయినా, ఇలాంటి దుర్మరణాలు ఏవైతే జరుగుతాయమ్మా అవి మారుబలిని కోరుకుంటాయి, రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంటాయి ఇవి అన్నీ కూడా. అందుకనే ఇది కూడా దుర్మరణమే కదమ్మా, సామూహికంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ అన్నట్టే కదా ఇది. అంతే అంతే అంతే. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఈ జరిగిన 100 మందిలో 99 మందిలో కూడా ఖచ్చితంగా మీరు లిస్ట్ కనుక తీసి ప్రిపేర్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కనుక చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక దుర్మరణం వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతుంది. పితృదోషం ఉండడం వల్ల అది మారుబలిని పితృదేవతలు కోరుకుంటారు. మరి దానికి పరిహారాలు ఉండవు గురుగారు? తర్వాత తరాలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక సందేహం కూడా చెప్తానమ్మా, చాలామందికి వచ్చే సందర్భం. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు గారాబంగా పెంచారు, వాళ్ళు దుర్మరణం పాలైన తర్వాత వాళ్ళు మమ్మల్ని శపిస్తారా అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కారణం ఏంటంటే, ఒక్కటే మాటలో చెప్పాలి అని అంటే, మీకు ఇంటర్నేషనల్గా స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి కదమ్మా. అవును. ఇక్కడ మనం ఇండియాలో కూర్చొని బ్యాంక్ అకౌంట్ ఆ మొత్తం ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్కి హిట్ అయి వెళ్ళిపోతుంది. ఏదైనా ప్రాబ్లం అంటే మనం సరిగ్గా ఇన్పుట్స్ సరిగ్గా ఇవ్వకపోతే మిడిల్ బ్యాంక్, చేసెస్ బ్యాంక్ అంటారు, ఆ చేసెస్ బ్యాంక్లో ఆగిపోతుంది, స్టకప్ అయిపోతుంది. అక్కడ వ్యక్తి ఆ బ్యాంక్ వాళ్ళు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కస్టమర్ అకౌంట్కి హిట్ చేస్తారు. ఇది చేసినందుకు గాను చేసెస్ బ్యాంక్ కొంత రుసుము తీసుకుంటుంది, డాలర్ ట్రాన్సాక్షన్లో పెనాల్టీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పుట్టిన దారభ్యత మరణించినప్పుడు ఆ మరణము కూడా అన్ని బాధ్యతలు తీరి, అన్ని కోరికలు తీరి, సహజ సిద్ధంగా మరణించారనుకోండి, ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకొని మోక్షాన్ని పొంది మళ్ళీ తిరిగి కర్మని అనుసరించి కర్మబద్ధంగా మళ్ళీ ఏదో ఒక జన్మ, 84 లక్షల జీవరాశులలో ఏదో ఒక జన్మని ఎత్తాలి, తప్పదు, చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి. ఇలా దుర్మరణం పాలైనప్పుడు ఏమవుతుందనంటే మధ్యలో ఆగిపోతుంది. త్రిశంకు స్వర్గంలాగా భూమికి, ఆకాశానికి, అంతరిక్షంలో వేలాడుతూ ఉంటుంది. అలాంటి స్థితి ఎంతటి బాధాకరం అంటే, ఒక అమ్మాయి డెలివరీ అయితే ఆ అమ్మాయి ఎంత వేదనకి గురి అవుతుందో అంతకంటే 1000 రెట్ల బాధని మోక్షాన్ని పొందకుండా ఉన్నటువంటి ఆత్మ అనుభవిస్తుంది. దాన్నే నరకయాతన అంటారు. అందుకనే మన సందర్భంలో అబ్బా వీడి వల్ల నేను నరకయాతన అనుభవిస్తున్నాం, ఈమె వల్ల నరకయాతన అనుభవిస్తున్నానని సాధారణంగా అంటాం కదా, అదే నరకయాతన. అంటే మోక్షాన్ని పొందకపోతే అంతటి బాధని అనుభవిస్తూ వాళ్ళ వంశ వారసులు ఈ యొక్క సంబంధించినటువంటి ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటూ ఎలా తెలియచేయాలి, ఈ యొక్క కలియుగంలో మనకు సంబంధించి ప్రత్యక్షముగా మాటలు లేవు పితృదేవతలకి, మానవులకి. అందుకని కొన్ని కష్టాల రూపంలో ఇన్సిడెంట్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకు తరచూ తలనొప్పి వస్తుందంటే పెద్దవాళ్ళు ఐ డాక్టర్ దగ్గరికి పోమంటారు, తరచూ కలుపు నొప్పి లేచిందనంటే డాక్టర్ దగ్గర పోయి ఏదో మందు రాసుకొని దాన్ని, అంటే మన బాడీ మనకి ఇచ్చే ఇండికేషన్స్ బట్టి 2-3 రోజుల్లో మనం ఏదో ఒక డెసిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కష్టాల రూపంలో వచ్చినప్పుడు ఎందుకు నేను ఇంత బాగా కష్టపడ్డా, ఇంత నిజాయితీగా ఉన్నా, నాకే ఎందుకు ఇన్ని పనులు కావట్లేవు, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఒక మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాతక చక్రాన్ని పరిశీలిస్తే ఆ దోష ప్రభావం వల్ల జరుగుతుంది. ఆ దోషం ఉన్నదని చెప్పినప్పుడు దానికి పరిహారం చేసుకోవాలమ్మా. అది చేసుకుంటే వెంటనే. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఒకప్పుడు ఏంటంటే ఇది 2013 నుంచి ఈ అంటే ఒక వ్యక్తి జ్యోతిష పరంగా మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చినప్పుడమ్మా పరిశీలన చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు చక్కగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది, వాళ్ళకి కొన్ని చెప్పడం జరుగుతుంది. ఇన్ని చేసినా ఎందుకు వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు? ఒక మందు వేసుకుంటే 3 రోజుల్లో 4 రోజుల్లోనో తగ్గాలి జ్వరం. అవును, ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఉన్నప్పుడు దానికి రీసెర్చ్ చేయడం జరిగింది. 2012లో స్టార్ట్ చేస్తే 2013లోకి బాగా తెలుసుకున్నది ఏంటంటే, ఈ పితృశాప ప్రభావంలో ఎన్ని పూజలు చేసినా అన్నీ గుమ్మం దగ్గరే ఆగిపోతాయి. చాలామంది ఎన్నో పూజలు చేసా మాకేం ఫలించట్లేదు అంటారు కదా, ఆ ఇంట్లో ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది. కాబట్టి ఈ పితృదోష నివారణ జరిగిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు చేసిన పూజా ఫలితం అంతా వాళ్ళకి అనుభవంలోకి వచ్చి ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. అందుకే పితృదోషం నివారణ జరిగిన కుటుంబాల్లో అందరికీ మంచి పనులు వెంబడి జరగడానికి గల కారణం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కొంతమంది ఏంటంటే కొన్ని దుశ్చర్య అని చెప్పడం కంటే కూడా లాభార్జనే ధ్యేయంగా మనిషికి ఉన్నవే మనకు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో
కొన్ని నక్షత్రాలు జన్మిస్తే నక్షత్ర జనన దోషము అని చెప్తారు. అంటే రోహిణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము, ఇలా విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూల నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన దోషం. కానీ జనన దోషం అంటే జనన దోషము అని అంటే నక్షత్ర జనన దోషం అని అంటే ఆ నక్షత్రంలో జన్మించినప్పుడు కొంత దోష ప్రభావం నక్షత్రానికి అంటే ఉన్నవి 3 గణాలమ్మ: దేవగణం, మనుష్యగణం, రాక్షసగణం. ఇవన్నీ రాక్షసగణం. ఇవి 3 నక్షత్రాలు, 3 గణాలు కలిపితే 3 × 9 ఎంత? 27. ఈ రాక్షసగణ నక్షత్రాల్లో జన్మించినప్పుడు దోషము. ఆ నక్షత్రాల్లో శాంతి జరిపించుకోమని శాస్త్రం చెప్పింది. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కొంతమంది లాభార్జన, ధనార్జన ధ్యేయంగా ఎదుటి వాళ్ళ మంచి చెడు ఆలోచించకుండా ఉన్న 27 నక్షత్రాల్లో ఒక 19 నక్షత్రాలు వెళ్ళబాడుతుంటారు. ఈ 19 నక్షత్రాలు అంటే వీళ్ళు చదివినట్టు మొత్తం ఆ 19 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకందరికీ పితృశాపం అంటున్నారు. అవును, అవును. ఇది చాలా మోసం అమ్మ. ఈ మోసాన్ని గమనించట్లేదు. ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచించండి, ఎంత మోసం జరుగుతుంది సమాజంలో ఇలాంటి భావన వల్ల. ఒక ఇంట్లో 4 సభ్యుల్లో ఆ 19 నక్షత్రాల్లో ఎవరో ఒకరు పుడతారుగా. అవును. అంటే ఆ దోషం ఉన్నదని చెప్పి భయపెట్టి భ్రమపెట్టి పూజాది కార్యక్రమాలు ఇట్లాంటివి చేయించారు. పితృదోషము, పితృశాపం అనేటువంటిది జరిగిన దుస్సంఘటనలు, ఇంట్లో దుర్మరణాలకి చేసుకోమని శాస్త్రం చెప్పింది. కానీ పుడితే పితృదోషము అని చెప్పి మరి చేయించడం అనేది ఎక్కడా లేదు. శాస్త్రానికి విరుద్ధంగా పాపం జనాలు కూడా భయపడి చేయించుకుంటున్నారు. 19 నక్షత్రాల్లో మా పిల్లవాడు ఉన్నాడు, నా భర్త ఉన్నాడు, నాదుంది అని భయపడి చేయించుకుంటున్నారు తప్ప శాస్త్రపరంగా చెప్పాల్సిన విధంగా చేయించుకోలేకపోతున్నారు. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటిది చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలమ్మా. అయితే గురుగారు, ఇప్పుడు ఈ సంవత్సరం కష్టతరమైన సంవత్సరం అని మీరు అందరికీ చెప్తున్నారు. అలాగే ఇండివిజువల్గా జాతకాల్లో పితృదోషాలు ఇవన్నీ కూడా చూసి పరిశీలించి తర్వాత పరిహారాలు చేసుకోవాలమ్మా. పిండ ప్రదానం వేరు, పితృదోషం వేరు. చాలా మంది తెలియక గూగుల్లో వెతుకొని ఎక్కడ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ జరిగేటువంటి మిస్టేక్ ఒకటి చెప్పమంటారమ్మా. ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండే గోత్రాలు, ఆ ప్రొనౌన్సియేషన్ మనకు పండితులకు మాత్రమే తెలుస్తుంది. కర్ణాటకలో చేస్తారు, మహారాష్ట్రలో చేస్తారు, తమిళనాడులో చేస్తారు ఈ పితృదోష నివారణకి. అక్కడ వాళ్ళకి అక్కడ గోత్రాలు ఉంటాయి, మన గోత్రాలు అక్కడ ఉండవు. అందువల్ల ఏమైపోతుంది, బ్రాహ్మలు ఆ ప్రొనౌన్సియేషన్లో కొంత తప్పు చదువుతారు. అక్షర దోషం ఉన్నా చాలమ్మా. ఎవరో ఒక ఉపాసకుడు నా భార్య రక్షించబడాలి అనారోగ్యం నుంచి అని చెప్పి అక్కడ భార్య పేరు చెప్పి అమ్మవారి మూలమంత్రం చదివి భక్ష అన్నాడట. ఏమైపోయింది, ఆ భార్యను తినేసేసింది. అంటే ఆ భార్య చనిపోయింది. అక్కడ భార్య రక్షింపబడాలని చెప్పి రక్ష అని చెప్పాల్సింది భక్ష అన్నాడు. అలాగే ఆ గోత్రంలో పలికే విధానంలో కానీ మంత్రం చదివే దాంట్లో ఈ కొద్దిగా ఏమాత్రం అక్షర దోషం ఉంటే మొత్తం చేయించుకున్నదంతా వృధా అయిపోతుంది. పైగా ఫోన్లో సంబంధించినటువంటిది ఆ గూగుల్లో వెతుక్కొని పోతారు కదా, ఆ ఫోన్లో మాట్లాడేది ఒకరవుతారు, చేయించే వాళ్ళు ఒకరవుతారు. ఈ చేయించినప్పుడు ఏమైందంటే గుంపులుగా చూడాలంటే ఒక గ్రౌండ్లో 4 పార్టీలు కలిసి క్రికెట్ ఆడుకుంటే ఎట్లా ఉంటుందమ్మా, ఒకళ్ళు ఒక చోట ఇంకో చోట 4 టీంలు కలిసి అలా కూర్చొని చేయించేసేస్తుంటారు. పైగా చదువుకున్న వాళ్ళు, మంత్రం విధానంగా వచ్చిన వాళ్ళు ఒక 20 మంది చేయిస్తున్నారు అనుకున్న, ఆ 20 మందిలో ఒక 3-4 మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటారు. మిగతా వాళ్ళందరికీ ఎవ్వరు దోషాలు. అందుకని ఆ దోష ప్రభావం వాళ్ళకి కలుగు. ఇవన్నీ చేయించుకునే వాళ్ళకి తెలియదు, మనం ఫోన్ చేశాము, మనం వెళ్ళామని. అన్నిటికంటే ఇంకా ప్రధానంగా ఒక దోషం చెప్పమంటారమ్మా. అంటే సమాజంలో వేళ్ళూనుకొని పోయింది. ఒకప్పుడు వర్ణాల ప్రకారంగా చూసుకుంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకి శాస్త్రీయబద్ధంగా చేయిస్తున్నారు అక్కడ. ఎందుకంటే వీళ్ళకేమో పూజ వస్తుందేమో అనే భయంతో దగ్గర పెట్టి, యజ్ఞోపవీతం లేని సామాన్యులకి తూతూ మంత్రంగా చేయిస్తున్నారు. 45 నిమిషాల్లో పూజ కంప్లీట్ చేస్తున్నారు. 4 గంటలు పట్టాల్సిన పూజ 45 నిమిషాలు. తర్వాత ఏం జరిగిపోతుంది, ఈ సంబంధించినటువంటిది పురాణోక్తంగా చేయిస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే 3 నుంచి 4 గంటలు పడుతుందమ్మా. ఈ రోజుల్లో అంత గంటలు అయిపోతున్నాయి. అలాగే ఇది కూడా ఈ ఇబ్బందులు ఆ డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనం చేస్తున్నాం, ప్రతి నెల చేస్తున్నాం, దగ్గరుండి ఈ కార్యక్రమాలు మనం దగ్గరుండి చేయిస్తున్నాం. దానివల్ల శాస్త్రీయంగా చేయించడానికి ఉంటుంది. ఈ యొక్క సామూహికంగా జరగడానికి గల కారణం గోకుల్ చాట్ కావచ్చు, మనకు ఇబ్బంది జరిగింది, ఇవన్నీ ప్రకృతి విపత్తుల్లో జరిగిన తీవ్రవాద దుశ్చర్యల వల్ల ఖచ్చితంగా ఆ దోషం ఉంటుందమ్మా. అందుకనే వీరమరణం పొందారు కదా పహల్గాం దాడిలో కూడా, అలాంటి వాళ్ళలో కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే మీకు గమనించుకుంటే మహాభారత యుద్ధానంతరం కూడా
యుద్ధంలో అసువులు బాసినటువంటి అందరి తరపున కూడా వాళ్ళకి ఆత్మ మోక్షాన్ని పొందాలని ధర్మరాజు దగ్గరుండి ఈ కార్యక్రమాలు జరిపించి కానీ రాజ్యానికి వెళ్ళలేదు. ఈ విషయం భారతంలో చదివితే తెలుస్తుంది, సినిమా చూస్తే తెలియదు. ఆయన చనిపోయిన వాళ్ళకందరికీ ఉత్తరక్రియలు చేశాడు. కర్ణుడు కూడా మళ్ళీ వచ్చి ఉత్తరక్రియలు చేసి తన వాళ్ళకందరికీ కూడాను అన్న సంతర్పణ చేసి వెళ్ళాడు. కాబట్టి భాద్రపద మాసంలో పితృపక్షాలు ఆయన పెట్టిన భిక్ష, అది అంతకుముందు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే శాస్త్రంలో చాలా మెలికలు ఉంటాయి ఈ దీనికి సంబంధించి. కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు ఉన్నాయి అని అంటే మన దాకా రాకూడదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పితృదోషాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫ్యామిలీలో ఖచ్చితంగా దేవతారాధన చేయాలి. పెద్దలకి పిండ ప్రదానం అన్ని మతాల్లో చూసుకుంటే మరణం తర్వాత కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్. కానీ హిందూ సనాతన ధర్మంలో మనకు అనేక ఉపనిషత్తులు, అనేక వాంగ్మయాలు, అనేక ఇతిహాసాలు, అనేక పురాణాల్లో మరణ తదనంతరం కూడా ఏం జరుగుతుంది, మళ్ళీ మనిషి ఎలా జీవిస్తాడు, ఎలా పుడతాడు అనేది కూడా మనకు చెప్పబడి ఉంది. అవును, అది కాబట్టి అతి జాగ్రత్తగా దేవతారాధన చేసుకుంటూ నమ్రతతో మసులుకోవాల్సిన సంవత్సరం ఇది. గురుగారు చాలా మంచి మాటలు చెప్పారు. మరొకసారి ఒక మేల్కొలుపు మీరు ఈ మాటలన్నీ కూడా. అలాగే సర్వమత సౌభ్రాతృత్వం కోసం, మానవాళి అభ్యుదయం కోసం మీరు ఎలా ఉండాలి అందరూ అంటే ప్రేమ, దయ, జాలితో, అది కూడా ఒకసారి గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక యుద్ధాలపై మీరు వ్యక్తం చేసిన ఆందోళన అందరి మనసుల్లో ఎక్కడో అక్కడ ఉండుంటుంది, ఎంత పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. కాబట్టి తమరు మళ్ళీ వచ్చి మాకు మంచి విషయాలు చెప్పి అలాగే మా ప్రేక్షకుల్ని జాగృతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా మార్చిలో ఏర్పడిన 2 గ్రహణాల ప్రభావం తదనంతరం 4 నెలల వరకు ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు కూడా గ్రహ సంచారం బాగోలేదు. కాబట్టి అందరూ ఇష్టదేవత ఆరాధన, కాలభైరవుని ఆరాధన చేయవలసిందే. దానాది పుణ్య కార్యక్రమాలు చేయవలసిందే. అందులో ఏమాత్రం మినహాయింపు లేదమ్మా. జూలై వరకు మనకు ప్రకృతి సహచరించదు, ప్రకృతి బీభత్సాలు ఉంటాయి. జూలై 23, 24 ఏదో జరగబోతుందమ్మా. అది చాలా మనం అతి జాగ్రత్తగా ఉండవలసి. 22 జూన్ నుంచి 4 జూలై కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఏదో అధికార మార్పు కానీ, లేదా ఒక ప్రఖ్యాత నాయకుడి మరణం కానీ, లేకపోతే తిరుగుబాట్లు, ప్రజల తిరుగుబాట్లు కానీ జరుగుతాయి. గురువుగారు అప్రమత్తంగా ఉంటాం తమరిచ్చిన సూచనలతో. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.